డిఎస్సి అక్రమాలపైన ప్రజలకు ఇచ్చిన హామీలపైన కూటమి ప్రభుత్వం జవాబుదారీతనం కోల్పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలో పూతలపట్టు వైఎస్సార్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సి ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి డిఎస్సిలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై సీబీఐ దర్యాప్తు చేయించి నిజాయితీ చాటుకోవాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనకుండా ఎలాంటి అర్హత లేకపోయినా క్రీడా కోటాలో అనర్హులకు ఉద్యోగాలివ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల డిఎస్సి బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాం అనేది వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకంతా కూడా పెద్దగా ఆశలు చూపించి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం, అర్హులైన వారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు కేవలం 16,000 ఉద్యోగాలు ఈ మెగా డిఎస్సిలో, ఈ డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు కూడా ఇందాక ఏకమరం మాట్లాడినట్లు అంతా మెరిట్ వచ్చిన వాళ్ళే ఎవరు కూడా ఉద్యోగం పొందలేకపోయారు. కేవలం డబ్బులు ఇచ్చిన వారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీ నాయకులైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకే ఇచ్చారు తప్ప ఎవరికి కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. ఫేక్ సర్టిఫికెట్లన్నా కూడా ఇచ్చారు. ఏది డూప్లికేట్ సర్టిఫికెట్లన్నీ క్రియేట్ చేసి మొత్తం స్పోర్ట్స్ కోటా అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. ప్రతి దానికి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో ఉండేది. ఇప్పుడు దానికి తోడు లోకేష్ నాయుడు కూడా ఎక్కువగా ఈ డబ్బులు వసూలు చేసే దాని మీదే ఉన్నాడు. కాబట్టి చాలామంది అన్యాయం అయిపోయారు. ఈ డిఎస్సిలో అన్యాయమైన సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం లోకేష్ నాయుడు రిజైన్ చేసేదాకా కొనసాగిస్తాం. వివిధ రూపాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి డిఎస్సి డిఎస్సి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నారు. ప్రావీణ్యం లేదు, ఒక క్రీడలో కూడా పాల్గొన్న వాళ్ళు లేరు. అయినా క్రీడా కోటలో ఎగ్జామ్ కూడా లేకుండా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు లోకేష్. మరి ఈ అవినీతికి వ్యతిరేకంగా, ఈ అరాచకానికి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆ బాధితులకు బాసటగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. నిలబడి మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కథన రంగంలోకి దుంకమన్నాడు. మీరు యువకులకు, యువతులకు, ఆ బాధితులకు అండగా ఉండాలా, ఎంతకైనా మనం పోరాటం చేద్దాం. అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ని యువకులు పోరాటంతో రాజీనామా చేయించినారు. ఇక్కడ లోకేష్ రాజీనామా చేసేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉందాము అని చెప్పినాడు. అందులో భాగంగానే 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 10వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు జరుగుతాయి. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున లోకేష్ రాజీనామా చేయాలా, సిబిఐ ఎంక్వైరీ అరాచకం చేసినందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో మా అందరి ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి
గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు యాదమరి మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి జిల్లా అధ్యక్షులైనటువంటి కోమల కరుణాకర్ రెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూస్తే దగాపడ్డ విద్యార్థులు ఎంతమందో ఇక్కడికి శిబిరానికి వచ్చారు. మన ఏకాంబరం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులైనటువంటి ఏకాంబరం అనే దివ్యాంగుడు కూడా తన యొక్క ఆవేదన 78 మార్కులతో తను మొదటి స్థానంలో వచ్చినప్పటికీ తనకి ఏ విధంగా మరి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయాడో మీ అందరి ముందు కూడా సాక్ష్యంగా అతను పలకడం జరిగింది. ప్రతిరోజు కూడా లోకేష్ బాబు గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాక్ష్యాలు తీసుకురండి, కేవలం రాజకీయ కక్షలతో మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నట్టు సందర్భంలో ఇటువంటి అభ్యర్థులు కొల్లలుగా ఈ రాష్ట్రంలో మీడియా ముందుకు రావడం మనం చూస్తున్నాం. ఏం న్యాయం చేస్తున్నారు లోకేష్ గారు? కేంద్రంలో ఏ విధంగా అయితే అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి మంత్రి రాజీనామా చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మెగా స్కామ్ మీద బాధ్యత తీసుకోండి. జవాబీదారంతో ఈ లోకేష్ విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా మా యొక్క పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దగాపడ్డ విద్యార్థులకి మన పూతలపట్టు నియోజకవర్గంలో ఈ దగా డిఎస్సిపై నిరసన విలే నిరాదీక్ష కార్యక్రమానికి ఇంత పెద్దన ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పత్రికా సంస్థగా మేము తెలియజేసుకుంటున్నాము, ఈ దగా డిఎస్సిని రద్దులో దగాపడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి కారణమైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.